తీసుకో. వ్యాపారం మొత్తం నువ్వే చూసుకో. గౌరీ, నువ్వు పైకి వెళ్ళి సామాన్లు మొత్తం సర్దుకో. మేము ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాం. అన్నయ్య, మీకు నాకు మధ్యలో పరాయి వాళ్ళు అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ రోజే వచ్చేసింది భైరవ్. ఏ రోజైతే అమ్మ నేను ఎవరికి పుట్టానో అన్న నిజం చెప్పిన రోజు. కానీ నేనే మూర్ఖుణ్ణి, అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఒకవేళ నీ సొంత అన్నయ్యనే అయి ఉంటే ఈ రోజు నువ్వు ఇలాంటి పని చేసేవాడివి కాదు. బయట మనుషుల ఒత్తిడి వల్ల నువ్వు మాటి మాటికి నాకు అడ్డుపడేవాడివి కాదు. మీరేమంటున్నారు అన్నయ్య? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న అనే పదం కాకుండా నా నోట్లోంచి ఇంకేదైనా వచ్చిందంటే అది కేవలం అన్నయ్యనే. మీరు నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? నేను మీ గురించి ఎలా ఆలోచిస్తానని మీరు అనుకుంటున్నారా? ఏమో తెలియదు, కానీ నువ్వు చేసేవి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది భైరవ్. ఎప్పుడు చూసినా నువ్వు ఈ అమ్మాయిని మెచ్చుకుంటూ ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతున్నావు. అప్పుడు తెలుస్తుంది అది ఏంటంటే నీ దృష్టిలో నా విలువ ఏంటనేది. తీసుకో, వ్యాపారం నువ్వే చూసుకో. ఈ ఫైల్స్లో కాగితాలన్నీ ఉన్నాయి. గౌరీ, నువ్వు పైకెళ్ళి సామాన్లన్నీ సర్దుకో. ఏ ఇంట్లో అయితే ఇలాంటి భేదాలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే కొత్త బంధాల కోసం పాత బంధాలని కాదనుకుంటారో అలాంటి ఇంట్లో నేను ఉండలేను. మేము ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాం. నిరూపించావు కదా నువ్వు ఎవరు సొంత వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్నది. నీ సొంత మనిషి అయితే ఆనందినే కదా. నేను నీకేమవుతాను చెప్పు? ఎప్పుడు చూసినా నువ్వు ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతున్నావు. అప్పుడు తెలుస్తుంది అదేంటంటే నీ దృష్టిలో నా విలువ ఏంటనేది. తీసుకో, వ్యాపారం చేసుకో. ఏ ఇంట్లో అయితే ఇలాంటి భేదభావాలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే కొత్త బంధాల కోసం పాత బంధాలని కాదనుకుంటారో అలాంటి ఇంట్లో నేను ఉండలేదు. మీరు ఎలా చెప్తే నమ్ముతారన్నయ్య? నేను మిమ్మల్ని ఎప్పుడూ పరాయి మనిషి అనుకోలేదని, ఎప్పటికీ అనుకోలేను కూడా. ఏమండి, వెళ్ళి బావగారిని ఆపండి. వెళ్ళండి, లేదంటే అనర్థం జరుగుతుంది. అవును మావయ్య గారు, పెద్ద మావయ్యని పెద్దతయ్యని ఆపండి. లేదంటే ఈ ఇల్లు ముక్కలవుతుంది. మీరు బావగారితో ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుందా?
నిజంగానే ఇల్లు వదిలేసి లేదంటే వెళ్ళిపోతుంది నేను సరదాగా చెప్పాను అనుకున్నావా? నీకేమనిపిస్తుంది? ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత కూడా మనం ఇక్కడ పడి ఉండాలా? మీరు చెప్పేశారు కానీ మనం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించారా? ఏమో తెలియదు, అదైతే ఆలోచించలేదు. అయితే మరి అరే నీకు ఆనంద గాలి తగిలిందా ఏంటి? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు. నేను మిమ్మల్ని కేవలం ఏంటి నన్ను ఏంటో చెప్పు. అరే నువ్వు నా భార్యవి, నందు నా కొడుకు. నా మీద ఈ మాత్రం కూడా నమ్మకం లేదా? మీ ఇద్దరిని పోషించగల సామర్థ్యం ఉందని బంగ్లా కాకపోయినా గుడిసెలోనైనా ఉంచగలను, 2 పూట్ల భోజనం పెట్టగలను, నీకు ఏ ఇబ్బంది రానివ్వను. వెళ్దాం పద, సామాన్లు సర్దుకో. నేను అన్నదానికి అర్థం అది కాదు. నా జీవితం, నా ఇల్లు, కుటుంబం అంతా మీరే. మీ నన్ను ఎక్కడ పెట్టినా ఎలా చూసుకున్నా సంతోషంగా ఉంటాను. అన్నయ్య, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీకు అడ్డుగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి అన్నయ్య, కానీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోకండి. అన్నయ్య, మీరు నా మాట వినండి. మీరు మీ భైరవ్ మాట వినిపించుకోరా? మీరు మీ భైరవ్ మాట వినరా అన్నయ్య? అన్నయ్య, నేను చెప్పేది వినండి. ఇల్లు వదిలేసి వెళ్ళకండి అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, నేను చెప్పేది వినండి. అన్నయ్య, ఆగండి అన్నయ్య, కాస్త నా మాట వినండి అన్నయ్య. గౌరీ, గౌరీ, నువ్వు కూడా బావగారిలాగే కోపంలో ఇలా చేస్తున్నావు. మనం కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించలేని విషయం అంటూ కాదు కదా ఇది. కాస్త ప్రశాంతంగా ఆలోచించి గౌరీ. పెద్దతయ్య, మీ కోపం నా మీద కదా, మీరు నాకు ఏ శిక్ష వేస్తారో వేయండి, కానీ ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోకండి. మీరు లేకుండా మేము ఉండలేం పెద్దతయ్య. పెద్దతయ్య, బామ్మగారు నిర్మించుకున్న కుటుంబం ముక్కలవుతుంది. నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది అయితే పంచాయతీలో చెప్పేసి కదానంది. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. పెద్దతయ్య, పెద్దతయ్య, వెళ్ళకండి. మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోకండి పెద్దతయ్య. పెద్ద మావయ్య చాలా కోపంగా ఉన్నారు, ఆయనకి మీరే చెప్పగలరు. పెద్దతయ్య, ఆయన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, అందుకే మేము ఇక్కడ ఉండలేమన్నది. కానీ పెద్దతయ్య, మీకు ఎలా చెప్పాలి? ఇదంతా నేను కావాలని చేయలేదు. ఒకవేళ మీరు నా స్థానంలో ఉండుంటే మీకు అర్థమయ్యేది. పెద్దతయ్య, నేను చేసిన పనికి ఎంతో బాధపడ్డాను, కానీ పెద్దతయ్య న్యాయం న్యాయం, అన్యాయం, ధర్మం, కర్తవ్యం అనే నీ మాటలు విని అలసిపోయాను. నీ పెద్ద పెద్ద మాటలతో ఊర్లో వాళ్ళని ఆడించుకో, నా మీద దయ చూపించు. అక్క, బావగారు నిన్ను ప్రేమగా చూసుకుని ఇంత నెత్తికెక్కించుకున్నారు. నువ్వేం చేస్తున్నావు అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వెప్పుడు అంత పెద్దదాని అయిపోయావా? ఈరోజు నీకంటే పెద్దవాళ్ళకి తప్పు చెప్తున్నావా? ఈ రోజు ఇదంతా జరగడానికి కారణం కేవలం నువ్వే. నువ్వు తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ఇప్పటికే చాలా భరించాను నేను, కానీ ఇక నేను భరించలేను. ఎవరికి వినాలనుంటే వాళ్ళు బ్రహ్మాండంగా వినొచ్చు. నాకు నీ ప్రవచనాలు వినాలని కోరిక లేదు, అలాగే అలాంటి అవసరం కూడా లేదు. అన్నయ్య, కేవలం ఒక్కసారి ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే అది. గౌరీ, అరే నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? మకాన్, చెప్పండి అయ్య గారు. ఓసారి వెళ్ళి చూడు, నందు ఎందుకు ఇంకా స్కూల్ నుంచి రాలేదో. అలాగే. గౌరీ, పెద్దతయ్య, ఆగండి పెద్దతయ్య. గౌరీ, నేను చెప్పేది విను గౌరీ. గౌరీ, ఆగు గౌరీ. గౌరీ, అన్నయ్య, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నా వల్ల తప్పు జరిగిందంటే నేను మిమ్మల్ని చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. కానీ మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోకండి. మన మధ్య అంత పెద్ద గొడవలు లేవన్నయ్య. మీరు బంధాలను వదిలేసి మొహం తిప్పేసుకోవడానికి నేను మీకు దండం పెడతానన్నయ్య. ఇల్లు వదిలేసి వెళ్ళిపోకండి. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా చూడండి, ఈరోజు మా టీచర్ గారు నన్ను మన ఫ్యామిలీ డ్రాయింగ్ ని వేయమన్నారు. అందులో అందరికంటే మంచి డ్రాయింగ్ నేనే వేశాను. చూడండి.
నన్ను టీచర్ గారు వెరీ గుడ్ అని కూడా అన్నారు. అమ్మా, నాన్న, మీరిద్దరు ఎక్కడికైనా వెళ్తున్నారా? మేమే కాదు, నువ్వు కూడా మాతో వస్తున్నావు. పెద్దతయ్య, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము? అవన్నీ నీకు తర్వాత చెప్తాం. ముందు వెళ్దాం, పద పద. సరే, అయితే నేను వదినమ్మ దగ్గరే కూర్చుంటాను. వెళ్ళేది నువ్వు, మీ నాన్న, ఇంకా నేను. మన ముగ్గురమే వెళ్తున్నాం. అర్థమైందా? ఎందుకు మనం ఆనంది వదినమ్మని, చిన్నాన్నని, ఇంకా చిన్నమ్మని కూడా తీసుకెళ్లొచ్చు కదా, చాలా సరదాగా ఉంటుంది. అలా కుదరదు నందు. మీ నాన్నకి చాలా పనుంది, మనమే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఆయన ఒక్కడనే వెళ్ళమనొచ్చు కదా, మనం ఇద్దరం ఇక్కడే ఉందాం. ఆ ఊర్లో మీ నాన్నని ఎవరు చూసుకుంటారు చెప్పు? సమయానికి భోజనం ఎవరు పెడతారు చెప్పు? అయితే మరి మీ ఇద్దరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. బాబు, నువ్వు లేకుండా మీ నాన్న నేను ఉండలేము. నువ్వు మాతో పాటే రావాలి. మనం అక్కడ ఎన్ని రోజులు ఉండడానికి వెళ్తున్నాము? నా స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు కదా, నేను ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్నేహితులు ఆటలే. వెళ్దామని చెప్తున్నాను కదా, ఎందుకు వింటలేదు మాట? పద. అనయ్య, బావగారు, పెద్దతయ్య, బావగారు, అనయ్య ఆగండి. బావగారు ఆగండి. నేను మీకు దండం పెడతాను, మీ కాళ్ళు మొక్కుతాను, మీరు వెళ్ళకండి. నేను అత్తకేమని సమాధానం చెప్పాలి? ఆవిడ ఇంటి బాధ్యతని నాకు అప్పగించి వెళ్లారు. నేను ఆవిడకేం చెప్పాలి? ఈ ఇంటి పెద్ద కొడుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నేనేం చేయలేకపోయానన్నా, పెద్ద ఆపలేకపోయానన్నా? కొడుకా? నేనా? అవన్నీ కేవలం చెప్పుకునేందుకు సుమిత్ర. ఒకవేళ అదంతా నిజమై ఉంటే అమ్మ వెళ్ళడానికి ముందు ఈ ఇంటి బాధ్యతని నీకు కాదు, గౌరికి అప్పగించి వెళ్ళేది. అరే, వయసులో చిన్నదైతే ఏమైంది? ఇంటి పెద్ద కోడలైతే తనే కదా. అవును బావగారు, అది నిజమే. లేదు సుమిత్ర, నువ్వు మాట్లాడుకో. ఈ ఇంటి పెద్ద కొడుకైతే భైరవే కదా. నాదే ఉందిలే. అయినా నువ్వు అమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అరే, అమ్మకి చెప్పడానికి తను ఉంది కదా, సర్పంచ్ అమ్మ. అంతా తనే చూసుకుంటుంది. మీ ఇద్దరి ముద్దుల కూతురు అమ్మకి అన్ని విషయాలు చెప్తుంది. నువ్వేం బాధపడవు. బావగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు కేవలం నందు గురించి ఆలోచించండి. ఇందులో నందు తప్పే ఉంది. పాపం ఆ పసి పిల్లాడు ఏం చేశాడు? ఎందుకు వాడి కుటుంబానికి దూరం చేస్తున్నారు? నందు కుటుంబం వాడితో పాటు వెళ్తుంది సుమిత్ర. ఏమైందమ్మా? చిన్నమ్మ, చిన్నన్న, ఇంకా వదినమ్మ ఎందుకు ఏడుస్తున్నారు? మనం కొన్ని రోజుల కోసమే కదా బయటికి వెళ్ళేది. నువ్వు నోరు మూసుకున్నందు. నువ్వు మీ నాన్న చెప్పినట్టే చెయ్యి. ఇక వెళ్దాం, పదండి. పెద్దమాయ వెళ్ళొద్దు. పెద్దతయ్య, మీ కోపం నా మీద కదా, నేనే తప్పు చేశాను. మీరు నాకు ఏ శిక్ష వేసిన వేయండి, కానీ మీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోకండి అత్తయ్య, ప్లీజ్.
పెద్దతయ్య మీరు లేకపోతే ఈ కుటుంబం అసంతృప్తిగా ఉంటుంది. మీరు వెళ్ళొద్దు అత్తయ్య, ప్లీజ్. అనయ్య అనయ్య నా మాట వినండి. అనయ్య నేను చెప్పేది వినండి. కోపం పక్కన పెట్టండి అన్నయ్య. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి అన్నయ్య. అనయ్య ఆగండి. అనయ్య దయచేసి నా మాట వినండి అన్నయ్య. అనయ్య నేను మీకు దండం పెడతానన్నయ్య. చూడండి, ఇల్లు ఎవరైనా కట్టుకుంటారు, కానీ కుటుంబం అంతా చాలా కష్టంతో ఏర్పడుతుందన్నయ్య. ఈ బంధాలే మనకు అన్నిటికంటే గొప్పవన్నయ్య. కోపంలో మనం వీటిని కోల్పోతే మనం నాశనం అయిపోతాం. మీరేం చెప్పారు? నువ్వు అంత అర్థం చేసుకున్నప్పుడు మరి ఇది ఎందుకు అర్థం చేసుకోలేదు? పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలనేది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చిన్నవాళ్ళ ముందు అవమానించడానికి ఏమాత్రం వెనకాడదు ఈ ఆనంది. అలాగే నువ్వు వెనకాడవు. కేవలం అది చెప్పుకోవడానికే. పెద్దవాడిగా ఉండాలన్న కోరిక నాకేమాత్రం లేదు. నేను ఇంతవరకు తలెత్తుకొని బ్రతికాను, ఇక మీద కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నాను. అందుకే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది ఇంట్లో మీ అందరితో పాటు ఉంటే సంభవం కాదని. మాట్లాడకండి అన్నయ్య. నువ్వు తప్పుకో భైరవ్, నా దారి నుంచి తప్పుకో. అన్నయ్య కాస్త ఆగండి. అన్నయ్య ఆగండి. వదిన ఆగండి, నా మాట వినండి. వెళ్ళొద్దు, ఆగండి అన్నయ్య. అన్నయ్య నేను చెప్పేది వినండి అన్నయ్య. అన్నయ్య వెళ్ళొద్దు, ఉండండి. గౌరీ వెళ్ళొద్దు గౌరీ, మీ అక్క మాట వినవా గౌరీ? అన్నయ్య ఆగండి. అన్నయ్య నేను చెప్పేది వినండి. అన్నయ్య ఆగండి. అన్నయ్య నేను చెప్పేది వినండి అన్నయ్య. దయచేసి నా మాట అన్నయ్య నా విను. గురించి కాకపోయినా ఒకసారి అమ్మ గురించి ఆలోచించండి. మాట వినండి. ఆవిడికి ఎలా ఉంటుంది అన్నయ్య? అందుకే నేను చెప్పేది వినండి అన్నయ్య. గౌరీ గౌరీ దయచేసి నేను చెప్పేది విను. పెద్దతయ్య వెళ్ళకండి, మీకు దండం పెడతాను. పెద్దతయ్య గౌరీ వెళ్ళొద్దు గౌరీ, లేదంటే నా మీద ఒట్టే. భైరవ్ వెనక్కి వెళ్ళు. అన్నయ్య నా మాట వినండి. అన్నయ్య అన్నయ్య ఆగండి. తప్పుకో. అన్నయ్య నేను చెప్పేది వినండి. తప్పుకో. అన్నయ్య ఆగండి అన్నయ్య. అన్నయ్య ఆగండి, నేను చెప్పేది వినండి. అన్నయ్య అన్నయ్య నా మాట వినండి. అన్నయ్య ఆగండి. అన్నయ్య అన్నయ్య ఆగండి. అన్నయ్య అత్తయ్య, మావి గారు. సుమిత్ర. అత్తయ్య సుమిత్ర. సుమిత్ర. మన కుటుంబం ముక్కలైందండి. అత్తయ్య కుటుంబం చెదిరిపోయింది. పెద్ద కొడుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. మన కుటుంబం ముక్కలైపోయిందండి. అత్తయ్య, నువ్వు నన్ను ముట్టుకోకానంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే మన కుటుంబం ఇలా అయిపోయింది. ఒకవేళ నువ్వు నా మాట వినుండుంటే ఈరోజు బావగారు గౌరీ నందుని తీసుకుని వెళ్ళిపోయేవారు కాదు. నీ వల్లే మన కుటుంబం ఈరోజు విడిపోయింది. నువ్వు నన్ను ముట్టుకోకానంది. సుమిత్ర నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండాలండి? అయినా ఎందుకు ఉండాలి? నా కుటుంబాన్ని అయితే నేను కాపాడుకోలేకపోయాను. మన మధ్య బంధాలు ఇంత బలహీనంగా ఉన్నాయా అండి? చిన్న గాలి వీచేసరికి పడిపోయాయా? మీరే చెప్పండి. నందు సంగతి ఏంటి? ఇందులో వాడి తప్పే ఉంది. వాడెందుకు ఇదంతా భరించాలి? సుమిత్ర నీకైతే అన్నయ్య కోపం గురించి తెలుసు కదా. చిన్న విషయానికే కోపడతాడు, తర్వాత అలిగి కూర్చుంటాడు. కోపం చల్లారిన తర్వాత అర్థం చేసుకుంటాడు కదా. ఈసారి విషయం పెద్దదైందని ఒప్పుకుంటాను, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన కోపం చల్లారిన తర్వాత చేసిన తప్పు అర్థమవుతుందని. అన్నయ్య తిరిగి వస్తాడు సుమిత్ర. నువ్వైతే తెలివైన దానివే కదా ఆనంది. సుమిత్ర బాధని, సుమిత్ర దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోపోతే ఇంకెవరిని అర్థం చేసుకుంటావు? తనను నువ్వే చూసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, అన్నయ్య తిరిగి వస్తాడు.
అమ్మ నేర్పిన సంస్కారాన్ని కాదనుకోలేడు. అన్నయ్య తిరిగి వస్తాడు. కానీ మావయ్య గారు, పెద్ద మావయ్య పెద్ద తేని నందుని ఆయనతో పాటు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్లారో కూడా తెలీదు. మీరు బావగారికి ఒకసారి ఫోన్ చేసి అడగండి. కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది తెలుసుకోండి. అన్నయ్య ఫోన్ కట్ చేశాడు. సుమిత్ర, ప్రస్తుతం అన్నయ్య నాతో మాట్లాడు. మావయ్య గారు, అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్లారనే విషయం మనకెలా తెలుస్తుంది? దానికి నేను ఎలా సమాధానం చెప్పాలమ్మా? నేను కాసేపాగి మళ్ళీ ప్రయత్నిస్తాను. అప్పుడైనా మాట్లాడతాడు కావచ్చు. కానీ చీకటి పడుతుంది, చలి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో బావగారు నందు గౌరిని ఎక్కడికి తీసుకెళ్తారు? దేవుడా, నువ్వే కాపాడాలి. పెద్ద మావయ్య చూసుకుంటారు అత్తయ్య. పెద్ద తేని నందుని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈరోజు టీచర్ గారు నన్ను మన ఫ్యామిలీ డ్రాయింగ్ని వేయమన్నారు. అందులో అందరికంటే మంచి డ్రాయింగ్ నేనే వేశాను. చూడండి.